నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తంగా వైసీపీ తీరు చూస్తుంటే బరి తెగించిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వల్లభనేని వంశీ విషయంలో బయటకు వచ్చారో అప్పటి నుంచి కూడా మరి అటు నాయకుల్లో ఇటు కార్యకర్తల్లో రెవల్యూషన్ మొదలైనట్టు కనిపిస్తోంది. ఎలాగూ కేసులు ఎదుర్కొంటున్నాం కాబట్టి ఇంకా ఎలాగూ పెట్టుకోండి జైలుల్లో ఉండడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టే వాళ్ళ మాటలను బట్టి అర్థమవుతుంది. అయితే తాజాగా మండలిలో బొత్స సత్యనారాయణ విపక్ష నేతగా ఉన్నటువంటి విషయం మనకి తెలిసిందే. అయితే అక్కడ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము సాధువులమో ఋషులమో కాదు, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము, మేము నాగ సాధువులం అని చెప్పి మరి ఆయన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు, ఇక వాళ్ళ మీద రాబోయే కేసులను లేకపోతే అన్నిటిని వాళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా, ఈ నేపథ్యంలోనే మరి ఆయన విధంగా వ్యాఖ్యలు చేశారా అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, మనం చూస్తూ ఉన్నాము గత నెల రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటు కార్యకర్తలతో మీటింగ్ పెట్టి ఇటు నాయకులతో మాట్లాడిన తర్వాత వాళ్ళల్లో ఎలాగ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వాళ్ళని ఎలా రెచ్చగొడుతున్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. సో అప్పటి నుంచి కూడా ఇటు పేరు నాని కావచ్చు, ఇటు కొడాలి నాని కావచ్చు, తాజాగా ఈరోజు బొత్స సత్యనారాయణ సో మేము సాధువులమో ఋషులమో కాదు, భయపడటానికి అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అంటే దేనికి ఆయన సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు ఆయన వ్యాఖ్యలను మనం ఎలా చూడొచ్చు? ఇప్పుడు బొత్స సత్యనారాయణ పెద్దల సభలో ఉండాల్సినోడు కాదు. పెద్దల సభలో ఎవరు ఉండాలా? విజ్ఞానవంతులు ఉంటారు. అంటే ప్రజల్లో గెలవలేనటువంటి విజ్ఞానవంతులు, జ్ఞాన కోవిదులు, మంచి వ్యక్తులు ఉంటారు. దొంగలు ఉండకూడదు. అంటే ఉత్తరాంధ్ర గజ దొంగ అయినటువంటి వాళ్ళ నాయకుడేమో రాయలసీమ గజ దొంగ, బొత్స సత్యనారాయణ ఏమో ఉత్తరాంధ్ర గజ దొంగ. సారా వ్యాపారంతో మొదలుపెట్టి సత్య డిస్టిలరీస్ని స్థాపించి సత్య డిస్టిలరీస్కి ఎన్ని లక్షల లీటర్లు మీ రాయలసీమ గజ దొంగని అడ్డం పెట్టుకుని ఆర్డర్ తెచ్చుకున్నాం, అది చెప్పాలి. 2, క్యాబినెట్లో మంత్రిగా ఉంటూ నీ సొంత కంపెనీకి భూములు ఎలా కేటాయించుకున్నావు? దీనికి ముందు బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పాలి. అక్కడ మండలిలో సభ్యులు కూడా డ్యూటీగా ఎదుర్కోవాలి బొత్స సత్యనారాయణ. నువ్వు క్యాబినెట్ మంత్రిగా ఉంటూ నీ సత్య డిస్టిలరీస్కి ఎకరా 10 లక్షలకి భూములు కేటాయించుకున్నావు కాబట్టి నిన్ను ఏ చెప్పు తీసుకొని కొట్టాలా బొత్స సత్యనారాయణ అని అడగాల. 3 సార్లు కూడా మండలిలో సభ్యులు ఈ ప్రశ్న వేయాల బొత్స సత్యనారాయణ. ఈరోజు బొత్స సత్యనారాయణ గోడ తిరగటానికి సిద్ధంగా ఉండడు. భారతీయ జనతా పార్టీలోకి పోవాలా, పవన్ కళ్యాణ్ పార్టీలోకి పోవాలా అని చెప్పి పాకుడు యాత్రలు చేస్తుండవు. అందువల్ల ఏ క్షణంలో ఎట జంపోతాడో కూడా తెలియదు. బొత్స సత్యనారాయణ యువజన శ్రామిక రైతు పార్టీలో ఉండడు. ఎందుకు ఉండడని కూడా నాకు తెలుసు. ఎందుకంటే ప్రయత్నాలు చేస్తుండు. ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాకుండా గత్యంతరం లేక గతి లేక యువజన శ్రామిక రైతు పార్టీలో ఉంటున్నాడు. పెద్దల సభలో ఉండాల్సింది బుద్ధిమంతులు, పద్ధతిగా ఉండేవాళ్ళు, ధర్మాత్ములు, సత్యనిష్ఠులు. గజ దొంగలు ఉండొచ్చా? అందువల్ల ప్రజలు ఓడగొడితే సిగ్గు లేకుండా దొడ్డిదారిని ఎమ్మెల్సీ అయ్యి వచ్చాడు. అందువల్ల నువ్వు ఉండవు సరే, నీ నాయకుడు రాజశేఖర రెడ్డి పుత్రుడు అసెంబ్లీకి ఎందుకు పోవటం లేదు? నిన్నెందుకు వాడుకుంటుండు తెలియటంలే. మండల సభకు నువ్వు ఎందుకు వస్తుండు? నువ్వు అసెంబ్లీకి పోతే నేను మండలికి పోతానని ఎందుకు అడ్డం తిరగలేదు బొత్స సత్యనారాయణ? బొత్స సత్యనారాయణ నువ్వు అసెంబ్లీకి పోతే నేను మండలికి పోతా అంటే దాని అర్థం ఏంది? గన్ను ఎవడ మీద పెట్టి కాలుస్తుండో అర్థం చేసుకో. జగన్మోహన్ రెడ్డి నోట్లో వేలు పెడితే కొరకలేనటువంటి వాడు కాదు, వాడికి అన్నీ తెలుసు. అందువల్ల బలైపోతుండు. ఇలా పోలేరమ్మ కాడ దున్నపోతుని బలిస్తారు. ఇవాళ బలిపోసు బొత్స సత్యనారాయణ. ఇవాళ నిందలన్నీ ఊడిపరాయిస్తుండు. చేసిన తప్పులన్నీ చేసింది పులివెందల పారంపోకోడు చేసిండు. మండలిలో ప్రశ్నలు ఎవడు ఎదుర్కొంటుండో? బొత్స సత్యనారాయణ ఎదుర్కొంటుండు. అర్థం చేసుకో పెద్ద మండా కొడుకు నువ్వు. నేను ఎందుకంటున్నాను, నువ్వు అసెంబ్లీకి పోతే నేను మండలికి పోతా. నువ్వు మండలిలో నువ్వెందుకు? నీ నాయకుడు పంపించు అసెంబ్లీకి. పులివెందుల పోటుగాడు కదా మరి. అందువల్ల ఏంటంటే బొత్స సత్యనారాయణ నీకు మాట్లాడే అర్హత లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఉత్తరాంధ్ర గజ దొంగ, మీ నాయకుడు రాయలసీమ గజ దొంగ. అందువల్ల ఇద్దరు దొంగలు, ఇద్దరు తోడేళ్ళు, మీ మిడతల దొండు రాష్ట్రం మీద పడి అదాన్ డిస్టిలరీ, సత్య డిస్టిలరీ కలిసి రాష్ట్రాన్ని దోచేశారు. నీకు కూడా వంశీగాడికి బట్టిన గతే పట్టబోతుంది. వెయిట్ అండ్ సీ.
నువ్వు ఎందుకు పవన్ కళ్యాణ్కి వంగి వంగి దండం పెడుతున్నావు? పవన్ కళ్యాణ్ చేతులు పెట్టుకొని నమస్కరిస్తున్నావు అందరికి తెలుసొద్దు. పవన్ కళ్యాణ్ గారు నేను కాపు ముద్దు బిడ్డనే, నన్ను జైలుకి పంపించొద్దు, నన్ను నువ్వు కాపాడని నీ యొక్క అర్ధనగ్న ప్రదర్శనల్ని, నీ పెద్ద ముద్ద 5 లక్షణాలు గమనిస్తుంది గవర్నమెంటు. కాబట్టి బొత్స సత్యనారాయణ కూడా శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదనేది నా యొక్క భావన. సో మండలిలో అయితే బొత్స సత్యనారాయణ గారు మరి చెలరేగిపోతున్నారు. మొన్న అసెంబ్లీలో మనం చూస్తే ఆయన పోడియం దగ్గరికి వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పోడియం దగ్గరికి వెళ్ళు అని చెప్పి సైగ చేస్తూ ఉన్నారు. సో మీరన్నట్టు ఆయన పార్టీ మారే ఆలోచన కూడా చేస్తున్నారు అనుకోవచ్చు. అందులో భాగంగానే ఆయన ఆ విధంగా చేసుంటారా? నేననేది ఏంటంటే వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలకి చీము నెత్తురు సిగ్గు లజ్జ మానం మర్యాద అంటే ఒక్కసారి నేను 2 పుస్తకాల పేర్లు చెప్తాను. అవి 2 చదవండి. నేను అన్న మాటకి నేను కట్టుబడి ఉంటా. మీకు సీము నెత్తురు సిగ్గు లజ్జ మానం మర్యాద అభిమానం అనేది ఉంటే అందరి మెడలో టవళ్ళు ఉన్నాయమ్మా. వాళ్ళ నాయకుడి మెడలో టవల్ లేదు ఎందుకు అంటే ఏ నాయకుడైనా సరే వాడి టవల్ వాడు వేసుకోకుండా మిగతా ఎమ్మెల్యేలని టవల్ వేసుకోమంటాం. దీన్ని మీరందరూ మా బానిసలు, నా ఇంటి కుక్కలు అంటుండు. అందుకే మహాత్మా బాపు జ్యోతిరావు పూలే గారు రాశారు నవల, దాని పేరే గులాంగిరి. చదవండి రా నాయన గులాంగిరి. మహాత్మా బాపు జ్యోతిరావు పూలే రాశాడు. తర్వాత మాన్యశ్రీ కాణిశ్రామ్ గారు ఒక నవల రాశాడు, చెంచాయుగం. మీరందరూ జగన్మోహన్ రెడ్డి చెంచాలని నేను అంటుండా, దమ్ము లేనోళ్ళు అని నేను అంటుండా. అంటే మీ మెడలో టవల్ లేకపోతే ఎర్మగొండపాలెం ఎమ్మెల్యే ఎస్సీ ఎమ్మెల్యేని ఎలా అవమానించాడో తెలుసుకోండి. మీరు అడగాల స్పాట్లో, నీ మెడలో కండవేదరా అని అడుగుంటే మీరు మగాళ్ళు. మీరందరూ జగన్మోహన్ రెడ్డి చెంచాలు, జగన్మోహన్ రెడ్డి గులాంగిరి చేసేటటువంటి వాళ్ళ భావిస్తున్నాడు. వాడు ఒక రాజులాగా, మీరు ఒక బానిసల్లాగా. అందువల్ల దయచేసి నేను ఈ పరుష పదాలు ఆడితే వాడుండొచ్చు, మీరు అర్థం చేసుకొని ఆ 2 నవల చదవండి. మీరు చేసేది చెంచాగిరీనా గులాంగిరీనా? కాబట్టి మహానుభావులు ఒక ఎస్సీ దళిత బహుజనుల జనోద్ధారకుడైనటువంటి కాణిశ్రామ్ గారు రాసిన బుక్ చెంచాయుగం చదవండి. గులాంగిరి మహాత్మా బాపురావు జ్యోతి పూలే గారు రాసినటువంటి గులాంగిరి నవల రాయండి. ఈ 2 నవలు చదివితే మీకు జ్ఞానోదయం వద్దే. జగన్మోహిని రెడ్డికి కల్తీ రెడ్డికి మీరు చెంచాగిరి చేయరు, గులాంగిరి చేయరు. మరి ఆత్మగౌరవంతో బతకండి, బానిస బతుకులు వదిలేయండి. అందుకే గద్దరన్న చెప్పాడు, ఈ బానిస బతుకులు మనకొద్దురా, మన జీవితమే మనకు మొద్దురా, ఎందుకురా బానిస బతుకులు బతుకుతారని నేను అంటుండా. నీకు ఇది ప్రజాస్వామ్యం కాబట్టి, మీరు ప్రజాప్రతినిధులు కాబట్టి అసెంబ్లీకి వచ్చి మీ నియోజకవర్గ సమస్యలను చర్చించమని సవివీనంగా ఏడుకుంటున్నా. మీ అందరికీ ఏదన్నా మీ మనసు నొప్పించుంటే నన్ను క్షమించండి. నేను చెప్పడమే తప్పు అనుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.